హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారా, కోల్డ్ స్టోరేజ్లో కొన్ని ఏసీలో లిఫ్ట్లు ఉంటాయి. లిఫ్ట్లు కొన్ని విధంగా, ఇది పెద్ద లిఫ్ట్, ఇది అన్ని ఏసీలో చిన్న చిన్న లిఫ్ట్లు ఉంటాయి కానీ దీంట్లో పెద్ద లిఫ్ట్ అండి, పెద్ద స్టోరేజ్ అనమాట. ఏదైనా బ్రాండెడ్ నెంబర్ 1 ఏసీ అనమాట ఇది. ఇలాగ ఇవాళ డేట్ అయితే నవంబర్ నెల 16 తారీఖు 2025 అనగా ఆదివారం అండి. మరి మీలో కొంతమందికి కొన్ని మిర్చి వివరాలు అప్డేట్ వీడియోలో చూపిద్దామని వీడియో పెట్టడం జరిగింది. మరి కొంతమంది మాకు ఏసీలు తెలిసినయ్యా, నువ్వు తెలిసినవి మళ్ళీ పెట్టబాక అనొచ్చు. కాదండి, కొంతమంది తెలియని వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటారు, నేను చెప్పే వివరాలు వింటారని. లాస్ట్ దా చూడండి, వీలైతే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ మన ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారా, స్టోరేజ్లో అనుకుంటారు మీరు రేట్లు లేవని, ఎవరు అమ్మట్లేదనేమో అనుకుంటున్నారు. లేదు, బాగానే అమ్ముకుంటున్నారు. అమ్మే వాళ్ళు అయితే ఉన్న ధరలు మాకు సరిపోతాయని కొందరైతే మనీ అవసరమైన వాళ్ళు అమ్ముకుంటున్నారండి. బాగానే డెలివరీ జరుగుతున్నాయి. ఇది ఎప్పుడూ జరగలే. నిన్న శుక్రవారం వీడియో అనేది, ఎక్కువ రోజులు కూడా కాదు. మళ్ళీ ఇవాళ శనివారం నేను పెడదాం అనుకున్నా, కుదరలేదు. ఇవాళ ఆదివారం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు, ఈ విధంగా లిఫ్ట్లు పైన లోపల నుంచి బస్తాలు వస్తాయి. వీళ్ళు లాక్కొని తలకెత్తుకొని తీసుకెళ్ళి అది నెట్టి వేయాలి. దేనికి అది ఏ లాటుకు లాటు, ఏ రైతు రైతు వేస్తే వాళ్ళు కాటా వేసే వాళ్ళు వచ్చి కాటా చేసుకొని ఇక ఈ విధంగా మరమ్మత్తు అనేది చేసుకుంటారు. రంగు పూసి మరమ్మత్తు చేసుకొని ఎక్స్పోర్టింగ్ వాళ్ళు ఈ విధంగా లోడింగ్ చేసుకుని ఈ విధంగా ఉంటారు. అలాగే మరి ఎంతోమంది అయితే అన్న ఏందన్నా అన్ని రేట్లు పెరిగాయి, తేజాలే పెరగలేదు, ఎందుకన్నా తేజ పరిస్థితి ఏందని అంటున్నారు కదా. తేజాలు మరిన్ని ఎక్కువ ఉన్నాయి. గుంటూరులో ఎక్కడ చూసినా తేజాలు ఉన్నాయండి. దాదాపుగా 25 నుంచి 28 లక్షల వరకు గుంటూరులో స్టాకులు ఉంటే ఆ స్టాకుల్లో దాదాపుగా 10 లక్షల పైనే తేజాలు ఎక్కువ అని చెప్పడం జరుగుతుంది. చాలామంది అయితే ఓ పక్క నుండి అయితే మాత్రం చూస్తున్నారు, ఇట్లా ఏసీ స్టోరేజ్ సంబంధించిన మేనేజర్ గారు ఇట్లా ఉండి దగ్గరుండి చూసుకుంటారు. అవి ఆ రైతు వాటి వేయండి, ఈ రైతు ఇటు వేయండి, దేనికి వివరంగా ఆయన చెప్పుకుంటాడని దగ్గరుండి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తే ఆ సరుకు వాళ్ళు వచ్చి చూసినాక కాటా వేసుకొని ఈ విధంగా మరమ్మత్తు అంటారు దీన్ని. మరమ్మత్తు ఏంటంటే బెజ్జాలు లేకుండా, ఏడ సినుగు కాయలు బయటికి రాకుండా, లూజుగా గోతాలు లేకుండా స్ట్రైట్గా బిర్రిగా చేసి కొడతారు. ఆ విధంగా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా ఆయన మేనేజర్ గారు అనేది చూసుకుంటారు. ఏ లాటుకు ఆ లాటు, ఏ రైతు రైతు వేయించుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి లెక్క చెప్తుంది. ఇదిగోండి మీరు పలానా లాటు తీయమన్నారు, మీకు తీసి అక్కడ వేసామండి అని చెప్పి వాళ్ళతోటి చేస్తారనమాట. అట్లాగనమాట ఏసీలో ఎంత పర్ఫెక్ట్ అనమాట, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండిద్ది. అట్లానే కూలింగ్ కూడా పర్ఫెక్ట్ అనమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా కొన్ని ఏసీలలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సౌకర్యాలతో రైతుకి కానీ గౌరవించి ఎక్కడ కూక్కున్న ఏసీ చల్లగా ఏసీ చుట్టూ కూడా గంధపు చెట్లతో బాగా సదుపాయంగా ఏసీ బ్రాండెడ్ అనమాట. గుంటూరు ఉన్న 98 ఏసీలు ఇది ఒకటి నెంబర్ 1 ఏసీ అనమాట. చూస్తున్నారు, ఈ విధంగా ఉంటుంది స్టోరేజీలు పనులు అనమాట. ముఠా వాళ్ళకి డైలీగా ఏది ఏమైనా కానీ వీలైతే లైక్ కూడా చేయండి. మరిన్ని వివరాలు చాలా మిర్చి రకాలన్నీ మీకు నిన్న శనివారం వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియోలో కూడా చూసి కొన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మనది ఏంటంటే డైలీ లైవ్ అప్డేట్స్ అనమాట. ఏ రోజు ఆ రోజు ఏ మార్కెట్ ఎట్లా జరుగుతుందని మీకు వివరంగా చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు ఎవరైనా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఇదే ఫస్ట్ సారిగా చేస్తున్నామని అంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి. ఈ విధంగా చూస్తున్నారా, ఒక మనిషి వెళ్ళకపోయేసరికి ఆ బస్తా వచ్చి కింద పడిపోద్దండి. దాన్ని మళ్ళీ తీసి ఎత్తుకొని మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా వర్కర్స్ పనులు ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆ ఏసీ లోపల 2 బస్తాలు తీసి మళ్ళీ పెడితే 30-40 రూపాయల వరకు ఉండిద్దండి. అదే ఒకవైపే తీస్తే మాత్రం 15 రూపాయల వరకు ఉండిద్ది ఒక బస్తాకు వచ్చేసరికి మాత్రం. తీసిన బస్తాలు మళ్ళీ రైతుకి క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ తీసిన దగ్గరే పెట్టాలి కాబట్టి వాళ్ళైతే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఏసీలో పనులు ఏదేమైనా మిర్చి ధరలు ఇంకా వాతావరణం ప్రభావాలు బట్టి పెరుగుతాయని చెప్తున్నారు. మరి పెరిగేది తగ్గేది అదంతా మీకు తెలిసిందే. స్టాకులు ఎంత ఉన్నాయి అంతా మరి మీ ఏరియాలో పంటల పొలాలు బట్టి మీకు తెలిసిందే. కాబట్టి దాన్ని ఎట్లాగా మరమ్మతు చేస్తారు, రంగు పోస్తారండి. ఆ పార్టీ కొనుక్కున్న ఆయన వాళ్ళ సరుకు సంబంధించిన మార్కు ఎట్లా వేస్తారండి. ఇది పలానా ఏరియాకి వెళ్తుంది, పలానా ఎక్స్పోర్టర్ ఆయన కొనుక్కున్న కాయలని వాళ్ళు గుర్తుగా ఈ విధంగా ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఫుల్ బిజీ, వెనక ముందు 2 వైపులు కూడా స్టోరేజ్లు అన్నమాట. అయితే మిర్చి ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే ఇంకా పెరిగిద్ది అని అంటున్నారు. అది కొన్ని రకాలు అయితే బాగానే పెరుగుతాయి, అన్ని రకాల గురించి అయితే చెప్పలేము కానీ కొన్ని రకాలు బాగానే పెరుగుతాయని చెప్తున్నారండి ఎవరిని అడిగినా. కానీ అది పెరిగేది తగ్గేది అంతా మన చేతిలో లేదు. ఎందుకంటే ఇంట్లో బయటికి పోయి ఇచ్చామంటే తిరిగి ఇంటికి వచ్చేంతవరకు మనకే గ్యారెంటీ లేదు. వాళ్ళు పెరిగిద్దని ఎప్పటి నుండో చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మకంగా గ్యారెంటీగా చెప్పగలను చెప్పండి. ఈ విధంగా ఏదేమైనా మిర్చి యార్డ్లో కొన్ని స్టోరేజీల్లో ఈ విధంగా పనులు ఉంటాయి. ఏదైనా కానీ మిర్చి ధరలు రేపు మళ్ళీ సోమవారం ఎట్లా ఉండదు. ఇవాళ ఆదివారం ఆల్రెడీ దిగుమతులు అయితే బాగానే వస్తున్నాయి. రేపు సోమవారానికి ఒక పక్క యాపిల్స్ కాయలు కూడా ఉన్నాయి. చూస్తున్నారా, యాపిల్ బాక్సులు ఇవి. యాపిల్ బాక్సులు కూడా ఈ స్టోరేజ్లో పెడతారు. ఎక్స్పోర్ట్ ఎగుమతి వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అనమాట. ఈ విధంగా ఒక పక్క మిర్చి, ఒక పక్క యాప్లు అన్నీ ఉంటాయి. ఏసీలలో పెడతాయి. కూలింగ్ హెవీ కూలింగ్ ఉండిద్ది అనమాట. ఫుల్ కూలింగు, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.